మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. గురుగారు, ముఖ్యంగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ, సమస్త జనులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది రాశి ఫలాలు. మాకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, మా రాశికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిగతంగా మా జాతకం ఎలా ఉందని. మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశి రాశిలో అయినా తులారాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? రాజపూజం, రాజయోగం, అవమానం ఎంత ఉందంటారు? ఏ నక్షత్ర వారు ఈ రాశికి వస్తారంటారు? ఈ తులారాశి వారికి చిత్త 3-4 పాదాలు వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదాలు 4 పాదాలు వారు, అలాగే విశాఖ 1, 2, 3 మొత్తం ఈ 9 పాదాల వారు కలిసి తులారాశికి చెందినవారు అవుతారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14. ఖర్చు ఎక్కువ ఉంది, చాలా 3 టైమ్స్ ఉంది. అయినా కంగారు పడక్కర్లేదు, ఆ ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 7. గౌరవం బాగానే ఉంది, అవమానం మాత్రం 3 ఉంది. అది కూడా మనకి వీరికి అనుకూలమైనటువంటి, రాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది. మరి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఈ గ్రహాలు, ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు మే నెల 2026 వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశి అన్నట్టు అంటే మీకు తులారాశికి 9వ స్థానం అవుతుంది, భాగ్యస్థానం. ఇది చాలా మంచి పరిణామం. అన్ని రకాలుగా కూడా చాలా మంచి పరిణామాలు వస్తూ ఉంటాయి గురువు వల్ల. తదుపరి అక్కడి నుంచి ఆయన కర్కాటకంలోనికి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొంతకాలం ఉండి అది 10వ స్థానం అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ సింహస్థానం, సింహ రాశిలో ప్రవేశిస్తున్నారు. అక్కడ అది మీకు ఏకాదశ స్థానం అవుతుంది. ఈ సింహరాశిలో ప్రవేశించిన కాలం కూడా యోగదాయకమే, 11వ స్థానం కాబట్టి. అంటే మధ్యలో కర్కాటకంలో దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే గురువు యోగించజాలడు. ఓకే, ఇకపోతే ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. గోచార రీత్యా శని యొక్క సంచారం 6వ రాశిలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు, చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. ఇకపోతే రాహు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రాహు 5వ స్థానంలో సంచారం అనేటటువంటిది సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. ఇక కేతు అది మధ్యలో ఈ రాహు కూడా 5వ స్థానం నుంచి సంక్రమణం చెంది వక్రగతి కారణంగా మనకి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మకరం అంటే దీనికి 4వ స్థానం. అంటే మొత్తం మీద 2 రాశుల్లోనూ కూడా, కుంభంలో కానీ మకరంలో కానీ రాహువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇకపోతే కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే కేతుగ్రహం 5వ తారీఖు 12వ నెల 2026 నుంచి దశమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉంటారు. అంతకుముందు 9లో సింహరాశిలో ఉన్నప్పుడు, సింహరాశిలో ఉండగా మీకు మంచి ఫలితాలే ఇస్తాడు. ఏకాదశ స్థానం అవుతోంది కాబట్టి, అంటే 6 నెలల పాటు మంచి పార్షియల్లీ. అలాగే రాహు కూడా పార్షియల్గా, గురువు పూర్తిగా, శని పూర్తిగా. అంటే మనం సంవత్సర ఫలితాలు ఏ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని మనం ఫలితాలు చెప్తామో సంవత్సర ఫలితాలు, అందులో 4 గ్రహాల్లో 2 గ్రహాలు పూర్తిగాను, 2 గ్రహాలు పాక్షికంగాను చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు ఈ తులారాశి వారికి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి పాస్ అవడం గ్యారంటీ. విద్యలో బాగా వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. ఇంకా క్యాంపస్ పరీక్షలు ఉంటాయి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, అవి ఆ క్యాంపస్ సెలక్షన్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. వాళ్ళు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారనేది తర్వాత విషయం, కానీ ముందైతే చేస్తారు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి. వీళ్ళకి ప్రమోషన్ పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా విజయం సాధించే అవకాశం, ఉద్యోగం పొందేటువంటి అవకాశం, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఏదో ఒక వృత్తి ఖచ్చితంగా దొరికే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ వాళ్ళకి, ఉద్యోగస్తులకి. వివాహ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? ఉందండి. 9వ స్థానంలో గోచార రీత్యా 9వ స్థానంలో గురు సంచారం మిథున రాశిలో ఉండగా, అది కూడా ఒక వివాహ సమయంగా పెద్దలు నిర్ణయించడం జరిగింది. చేత వివాహం కుదరటం కానీ, వివాహం జరగటం కానీ ఉండొచ్చు. అలాగే వివాహం అయిపోయి ఉన్నట్టయితే ఆల్రెడీ
అందరూ వివాహం కాని వారు ఉంటారు కదండి. ఇక ఈ తులారాశిలో వివాహం అయిపోయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్యత, భార్యాభర్తల మధ్య చాలా అన్యోన్యత ఏర్పడేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. భాగ్యస్థానం కాబట్టి అనేక రకాల భాగ్యాలు, ఓన్లీ వివాహం ఒకటనే కాదు, అనేక రకాలైనటువంటి భాగ్యాలు మనకి ఈ గురువు ప్రసాదిస్తుపోతున్నాడు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మరి? కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది, అందులో సందేహమే లేదు. అంచేత కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఒక్క సమస్య లేదండి. అన్ని విషయాలుగా చిన్న చిన్న గ్రహాల వల్ల మధ్యలో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను మొత్తంగా టోటల్గా వీరికి సంవత్సరం అంతా గోచార రీత్యా బాగుంటుంది. సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినిమా రంగంలో ఉన్న వారికి కానీ, వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి కానీ, ఉద్యోగంలో ఉన్న వారికి కానీ, వ్యవసాయంలో ఉన్న వారికి కానీ, మరి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే వృత్తిగా స్వీకరించిందే కదా, ఏదో పార్ట్ టైంగా వెళ్ళి చేసేటటువంటిది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వారికి, అలాగే కళాకారులు, అనేక రకాల కళలు ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. ఆ కళల్లో ఏ కళను, డ్రాయింగ్, చిత్రలేఖనం, అట్లా ఏ రంగంలో ఉన్న వారికైనా సరే చక్కటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం. అలాగే క్రీడాకారులు కూడా మంచి అవకాశం వచ్చేటటువంటి సందర్భాలు ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా? రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ వస్తున్నాయి. అలాగే మంచి పదవులు వస్తాయి. ఆ వచ్చిన పదవిని కూడా చాలా చాకచక్యంతో ప్రజలందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో గోచార రీత్యా. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? అవి కూడా వారి ప్రయత్నాలు బట్టి ఆల్రెడీ ఉండుంటే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు లేనివాడు ప్రయత్నం చేస్తాడు, ఉన్నవాడు ఇంకో ఇంటి కోసం ప్రయత్నం చేయాల్సిందే, కానీ అది కంపల్సరీ అయితే కాదు. వాడు పెట్టుబడి పెట్టేటప్పుడు దేంట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది అనే దాని మీద దృష్టి పెడతారు. రెండిళ్ళు ఉన్నవాడు ఇంక మూడో ఇంటి కోసం వెళ్ళడు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు మళ్ళీ కావాలంటే, అది కట్టి దానిలో లాభం తీసుకోవడానికి. మళ్ళీ వీడు కొనుక్కుని దీనికి వెళ్ళాలో అవన్నీ పెద్ద తలనొప్పి, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, కట్టించుకోవాలి. ఈ సరిగా తాపి మేస్తులు వాడు సరి అయిన టైంకి రారు, పని చేయరు, కరెంట్ వాడు రాడు, వడ్రంగి వాడు రాడు, అట్లా ఇబ్బంది పెడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళినట్టయితే అక్కడ మళ్ళీ షైన్ అయ్యే అవకాశం. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ట్రై చేస్తే తలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గవర్నమెంట్ జాబ్కి అవకాశం అంటే చెప్తున్నాం కదమ్మా, గవర్నమెంట్ గురువు కూడా ఒక ముఖ్య కారకుడు, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక అవకాశం. దాన్ని కూడా మనం ఇందాక కూడా ఉద్యోగం గురించి మనం చెప్పుకున్నాం, వాడికి ట్రాన్స్ఫర్ అవ్వటం లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం అనేసి. అంచేత వీళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి, మెండుగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా భాగ్యము అనేటప్పటికీ ఆరోగ్యం మహాభాగ్యం. మామూలు డబ్బులు ఉండటమో, బంగారం ఉండటమో, మరొకటి ఉండటమో అవి భాగ్యం అంటే భాగ్యం అంతే. ఇవి మహాభాగ్యం అంటే ఆరోగ్యమే. అది కూడా మనకి దీని ద్వారా గురువు 9వ స్థానం ద్వారా అది కూడా మనం చెప్పుకోవచ్చు, దానికి ఏమి తప్పు లేదు. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా మరి? పెట్టుబడి తప్పకుండా పెట్టచ్చమ్మా. ఎందుకంటే మనం ఆర్థికమైనటువంటి ఒక మనిషి ఆర్థికంగా ఏ రకంగా బతుకుతాడు అని మనం ఆలోచించినప్పుడు జాతకపరంగా 3 స్థానాలు ముఖ్యంగా తీసుకుంటాం మనం. 2 ధనస్థానము, 9 భాగ్యస్థానము, 11 లాభస్థానము, వీటిని పరిగణలో తీసుకుంటాం. ఈ మూడిట్లో ఒక్కటనా ఉంటే వాడు అబోవ్ పోవర్టీకి పైన బాగా బతుకుతాడు. 2 ఉన్నాయనుకోండి ధనవంతుడిగా బతుకుతాడు. ఇక 3 ఆయనకి ఫేవర్గానే ఉన్నాయనుకోండి ఓ జాతకుడికి, ఇది ఎక్కడ వ్యక్తిగత జాతకంలో చాలా 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 రుచిగా బతుకుతాడు అని మనకి శాస్త్రం చెబుతుంది. అందుచేత భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇతనికి అది అవకాశం కూడా ఉన్నది. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా అది కూడా వృత్తికి సంబంధించినటువంటిది కాబట్టి వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అన్నీ కూడా వృత్తికి సంబంధించినవి కాబట్టి వాళ్ళకు కూడా లేదండి. మొత్తం తులారాశి వారికి ఎవరికైనా సరే ఈ సంవత్సరం గోచార రీత్యా మంచి ఫలితాలే అనుభవిస్తారు, వాళ్ళ అనుభవంలోకి వస్తాయి, అందులో సందేహమే లేదు. మరి ఈ సంవత్సరంలో ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ రాహువు, కేతువు పార్షియల్గానే మనకు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ జపం చేయించుకోవటం కానీ, లేదా రెగ్యులర్గా అదే ఒక 40 రోజులు నవగ్రహాల చుట్టూ తిరగటం కానీ, అలాగే కనకదుర్గమ్మ వారికి ఈ రాహుకాలంలో ఈ దీపాలు పెట్టడము, అలాగే వైష్ణవిదేవి ఆలయాలు, దుర్గా సప్తశతి అని ఉంటుంది, అది పారాయణ, ఇట్లాంటివి
ఏదైనా చేసుకున్నట్టయితే వాళ్ళకి సొంతంగా చాలా మంచి శుభప్రదమైన ఫలితాలు ఇంకా ఇంకా పొందడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలండి.